రేపు ఎల్లుండే 14వ తారీఖున విశ్వక్ సినిమా రిలీజ్కి ఇండస్ట్రీలో నా అంతటోడు లేడు, నేను అసలు తోపు తురుంకానని బిల్డప్ ఇస్తాడు బేసిక్గా. అసలు విశ్వక్ సేన్కి అసలు అంత మార్కెట్ ఉందా సినిమా? ఏదో అప్పుడు ఆ తరుణ్ భాస్కర్ తీసినటువంటి ఈ నగరానికి ఏమైంది ఆ సినిమా ఒకటి, అంతకుముందు మనోడిదే ఫలక్నుమా దాస్. రెండింటికి గెలిచినామా అడ్డం ఎవడన్నా వస్తే గుత్తా బలింగినామా. ఆ రెండు సినిమాలు ఏదో కొద్దో గొప్ప, అది కూడా ఓటీటీలోనే. థియేటర్లో ఈ మనోడిని ఎవడు దిగుతాడు ఎవరికి తెలుసు. రీసెంట్గా ఏదో సినిమా ఒకటి వచ్చింది కదా మనోడిది, రాకీ, మెకానిక్ రాకీ. గొప్ప సినిమా, రెండో రోజే వచ్చింది ఓటీటీలో. హాయ్, వెల్కమ్ టు వికెటాక్స్. హాట్గా రేపు ఎల్లుండే 14వ తారీఖున పాపం మన విశ్వక్ సినిమా రిలీజ్కి కర్మ మనోడికి బాగా కష్టపడి తీసే సినిమాలు ఉంటాయి కదా, కర్మ ఇలా వెంటాడిద్ది అనమాట. ఇండస్ట్రీలో నా అంతటోడు లేడు, నేను అసలు తోపు తురుంకానని బిల్డప్ ఇస్తాడు బేసిక్గా. అదే రకంగా సినిమాలు నోరు అదుపులో ఉండాలి మనోడికి. గతంలో కూడా ఏదో సినిమాకి కూడా ఇలాగే TV9లో దేవి నాగవల్లితో పెద్ద రచ్చయ్యి, అది పెద్ద ప్రమోషన్ అయిపోయింది మనోడికి. ఎవరో యూట్యూబర్తో అప్పుడు జరిగిన కథ అంతా తెలుసు. కానీ ఏమైనా సినిమా ఏమన్నా పీకి పొడిచిందంటే చతికిలు పడింది. అసలు విశ్వక్ సేన్కి అసలు అంత మార్కెట్ ఉందా సినిమా? ఏదో అప్పుడు ఆ తరుణ్ భాస్కర్ తీసినటువంటి ఈ నగరానికి ఏమైంది ఆ సినిమా ఒకటి, అంతకుముందు మనోడిదే ఫలక్నుమా దాస్. ఆ ఫలక్నుమా దాస్ సినిమా ఒకటి, ఈ నగరానికి ఏమైంది తరుణ్ భాస్కర్ పుణ్యమంట. ఆ రెండు సినిమాలు ఏదో కొద్దో గొప్ప, అది కూడా ఓటీటీలోనే. థియేటర్లో ఈ మనోడిని ఎవడు దిగుతాడు ఎవరికి తెలుసు. హీరో కట్అవుటా కాదు, డైలాగులు చెప్పగలడా కాదు, యాక్టింగ్ వచ్చా అంటే అది లేదు. రీసెంట్గా ఏదో సినిమా ఒకటి వచ్చింది కదా మనోడిది, రాకీ, మెకానిక్ రాకీ. గొప్ప సినిమా, రెండో రోజే వచ్చింది ఓటీటీలో. సరే ఏదో కింద మీద పడి మెగాస్టార్ చిరంజీవిని ఆ ఈవెంట్కి పిలిచారు. చిరంజీవి వచ్చే గ్యాప్లో ఈ క్యాండిడేట్ పృథ్వీరాజ్, వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రతి చోట ఈ పృథ్వీరాజ్ ఒకడు, ఆ హైపరాది ఒకడు, వీళ్ళిద్దరూ నోటి దొలకి వైసీపీ గవర్నమెంట్ని 11 అని చెప్పి ఆ జబర్దస్త్లోను ఇట్లాగా ఛానల్స్ మీద మాట్లాడుతున్నారు. అది దోలేవారమే. మొన్న సంక్రాంతికి గేమ్ చేంజర్ గురించి మాట్లాడాడు. ఏమైంది గేమ్ చేంజర్? సినిమాలో పసలేదు. ఈడు దానికి నోటు దొలక మాట్లాడతాము, బాయ్కాట్లు ఇలా అని చెప్పేసి అంటాం, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, ఏడుపు మొహాలు వేసుకొని. దాని తర్వాత ఈ పృథ్వీరాజ్ మళ్ళీ ఏదో ఫోన్ కాల్లోనో వాయిస్ రికార్డింగ్ పంపించి మీరు చెప్పమంటున్నారు కదా, నేను చెప్పిన వాళ్ళు అనలేదని చెప్పి. అతనికి తెలుసు ఎవరిని అందే ఎందుకు అందే. మన ఊరికి ఉండరు కదా కుదురుగా. మామూలుగా వైసీపీ సోషల్ మీడియా ఉతికి ఆరేసిద్ది ఇలాంటి విషయాల్లో ఎవడన్నా ఆడుకోవాలంటే. దొరికింది, గట్టిగా దొరికాడు. ఆర్జాబ్ సారీ చేయించకుండా మేమేం చేసాం, గుడ్డు పెట్టిన వాళ్ళు చేసి నొప్పి మేము స్కూల్లో పెట్టి ఇప్పుడు పద్ధతి నేర్పించాలని చెప్పి అంత పద్ధతిగా మాట్లాడాడు విశ్వక్ సేన్. మాట్లాడిన తర్వాత రాత్రి నుంచి ఏంటి మళ్ళీ బిడ్డ మిడిల్ ఫింగర్ చూపిస్తా ఒక స్టేటస్ పెట్టాడు. ఊరుకుంటారా? అరే బాబు, నువ్వు ఇప్పుడిప్పుడే ఎదగటానికి వచ్చావు, 4 సినిమాలు 5 సినిమాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డీల్ చేసుకోవాలి. మీ నాన్నకు ఆస్తి ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ ప్రేక్షకుడితో అలా ఉండదు కదా, ఉతికి ఆరేస్తారు. పెద్ద పెద్ద సినిమా హీరోలే భయపడతంటే నువ్వెంత, నీ బడాయి కథలు ఎంత? దానికి తోడు ఆ పృథ్వీరాజుకి ఫోన్ చేస్తే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ బూతులు తిడతా వాళ్ళని, కొడకల్లారా అని, నా కొడకల్లారా అని, మీరు పందులు పుట్టారా అని, అదే అని ఇదని చెప్పేసి అలాగే అంటారు. అంతకన్నా ఎక్కువ కోపం వచ్చింది. నీ సంస్కారం అయిపోయింది. నీకు సంస్కారం ఉండాలి కదా, దాన్ని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిస్తే నిన్నెందుకు వదులుతారా? రే బాబు పృథ్వీరాజు, 30 years ఇండస్ట్రీ, ఉతికి ఆరేస్తారు. 30 రోజులు చాలు మొత్తం పిండేయడానికి. నువ్వు ఏదో చాలా సింపుల్గా, ఏదో ఎకిలితనంగా, చాలా జోక్గా తీసుకుంటున్నావు వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని. చాలా అంటే చాలా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. అంటే ఇది లైలాని ఒక్క సినిమాతో కాదు, ప్రారంభం చెప్పాలంటే దీంతో ప్రారంభం. ఇంకా ఎవడైనా సరే జబర్దస్త్లో కానీ, ఈ కామెడీ షోల్లో కానీ, ఈ పిల్ల బచ్చాగాళ్ళు కామెడీ షోలు చేసుకునే ఈవెంట్లలోనూ ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ 11 అని చెప్పి బాగా గేలి చేసి ఎగతాలు చేస్తున్నారు. వీడితో ఆరంభం. పాపం విశ్వక్ సేన్ బలి. సినిమా అయితే అట్ర ఫ్లాప్ అయింది. ఇది పక్క ఎవడో దేకడం. అన్ని 100 కోట్లు పెట్టి తీసిన గేమ్ చేంజర్నే లేపలేకపోయారు. 10 కోట్లు 5 కోట్లు 2 కోట్లతో నీ మార్కెట్ ఎంత తిప్పి కొడితే 2 రోజులు కూడా చూడరు నీ సినిమాని ఎవడో. ఒక రోజు హౌస్ఫుల్ పడదు ఒక షో కూడా. అలాంటిది నువ్వు అంత యాటిట్యూడ్ చూపిస్తేనా? దేకేవుడు ఎవడో ఉండడు బంగారం.
ఉతికి ఆరేస్తారు. అసలు సినిమా స్టేజుల మీద ఇట్లాంటి పనికిమాలని తీసుకొచ్చి ఆ పనికిమాల వాగుడు వాగుతాడని తెలిసి కూడా వాగిచ్చి నేను చూడలేదని వెళ్ళిపోయి మళ్ళీ కాళ్ళు పట్టుకోవాలి లేదని చెప్పేసి మళ్ళీ నేను రెచ్చిపోతానంటే అది పవన్ కళ్యాణ్ చిరంజీవి ఆ కొడుకు సినిమాకే దిక్కులేదు. నిన్నెవడురా కాపాడేది, నీ సినిమాని ఎవడు కాపాడేది? ఆడన్నాడు కదా పృథ్వీరాజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి, సాల్వ్ అవ్వకుండా ఇంకా రెచ్చగొడుతున్నాడు. ఎంతమంది మీద పెడతాడు కేసు? 400 మంది చేసాడు అంటున్నా. 400 మంది కేసు పెడతారా? నువ్వు 400 మంది నెంబర్లు అంటే ఒక నెంబర్కి 10 అంకెలు. ఎన్ని నెంబర్లు రాయాలిరా? 400 × 10 వేసుకో, చస్తాడు నువ్వు కంప్లైంట్ లెటర్ రాయడానికి. ఎంతమంది మీద పెడతావు? నువ్వు ఫోన్ ఆఫ్ చేసుకున్నావు తప్ప ఉతికి ఆరేయటమే. వైసీపీ వాళ్ళు మాత్రం ఈడి పుణ్యం అంట, మాత్రం పృథ్వీరాజ్ పుణ్యం అంట, ఒక్క దెబ్బకి యాక్టివేట్ అయ్యారు. ఒక దెబ్బ. ఈడు కాదులే, ఈడితో పాటు ఉన్న మన దొండకాయ, ట్రెండింగ్ దొండకాయ కిరణ్ రాయల్ దెబ్బకి యాక్టివ్ అయిపోయారు. అంటే ఈ సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా వైసీపీ సోషల్ మీడియా సైలెంట్గా ఉంది. ఒక్క రోజుతో, అంటే ఒక రోజు అటు ఇటుగా, ఒక రోజేమో దొండకాయ యాక్టివేట్ చేస్తే ఈడు 30 వెనక నుంచి వచ్చి షాట్ చేసుకుంటాను. ఈడు దెబ్బకి ఫినిష్. ఉతికి ఆరేస్తున్నారు. పడుకున్న వాళ్ళని కామ్గా పక్కన కూర్చున్న వాళ్ళని లేపి తన్నించుకోవడం అంటే ఇదే, కూలిచ్చి వేయించుకోవడం అంటే ఇదే. దీనికి తోడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏమో జ్వరం వచ్చి ఎక్కడో పడుకున్నాడు, ఆయన వచ్చి మాట్లాడు. ఆ చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యమే జనసేన అని అన్నాడు, సగం తగలడిపోయింది, గుండెలో రాళ్ళు పడిపోయినాయి అన్నమాట జనసేన ఫాలో అయ్యేవాళ్ళు. ఇది కూడా మళ్ళీ అమ్మకానికేనేమో మన పని. ఎందుకంటే ఆ ప్రజారాజ్యం పార్టీలో టికెట్ పొంది ఓడిపోయినోడే విశ్వక్సేన్ తండ్రి. టికెట్ కూడా వచ్చిందో లేదో మరి. ఆ అనుభవాలు చక్కగా నెవరే చెప్పారు కాబట్టి ఇది సర్వనాశనం. ఏదైనా కానీ ఎల్లుండే సినిమా అయితే మాత్రం బొక్కే. అయినా ఫిబ్రవరి 14వ తారీఖున లవర్నెస్ సినిమానికి ఎందుకు వెళ్తారా? సారీ, బూతులు వచ్చేస్తున్నాయి. బాయ్.